ఎంతగానో ఘనమైనదిగా ఉండాలని దేవుడు చెప్పిన మాటల్ని మనము చూసి ఉన్నాం. పానుపు అనేది నిష్కలంకమైనదిగా పరిశుద్ధమైనదిగా ఉండాలని మనందరము కూడా నేర్చుకొని ఉన్నాం. జారత్వములు వ్యభిచారములు జరగకుండా ఉండాలని దేవుడు ప్రతి వానికి సొంత భార్య ఉండాలని దేవుడు చెప్పిన వాడిగా ఉన్నాడు. అదే రీతిగా ప్రతి స్త్రీకి కూడా సొంత భర్త ఉండాలని దేవుడు చెప్పిన వాడిగా ఉండి ఉన్నాడు. ఎంతగానో భర్త భార్యను ప్రేమించే వాడిగా ఉండాలని దేవుడు చెప్పి ఉన్నాడు. అదే రీతిగా భార్య తన యొక్క భర్తకు ఎంతగానో లోబడేదిగా ఉండాలని దేవుడి ద్వారా మనం నేర్చుకొని ఉన్నాం. ఎంతగానో వారి నడక వారి పడక ఎంతగానో తమ భార్యతోనూ భర్తతో మాత్రమే ఉండాలని మనము నేర్చుకొని ఉండి ఉన్నాం. భర్త భార్యను వదిలిపెట్టి వేరొక స్త్రీతో గడిపితే అది వ్యభిచారము కాబట్టి అలాంటి యొక్క వ్యక్తి యొక్క జీవితము బాధాకరముగా మారుతుందని కూడా మనం నేర్చుకొని ఉన్నాం. అదే రీతిగా ఏ స్త్రీ అయినా కూడా భర్తను విడిచిపెట్టి వేరొక పురుషునితో గనక గడిపి ఉండి ఉన్నట్లయితే ఆమె వ్యభిచార స్త్రీగా పిలువబడుతుంది. ఆమె కూడా ఎన్నో బాధలు పడుతుందనేదే దేవుని యొక్క వాక్యము ద్వారా మనం నేర్చుకొని ఉన్నాం. ఇది వ్యభిచారమని మనం నేర్చుకొని ఉండి ఉన్నాం. అలాంటి వ్యభిచారానికి ప్రతి ఒక్క భార్య గాని భర్త గాని దూరముగా ఉండాలని నేర్చుకొని ఉన్నాం. అదే రీతిగా ప్రత్యేకముగా జారత్వమును గురించి చూచి ఉన్నట్లయితే పెళ్లి కాకుండా ఎవరైనా కూడా వేరొక ఆమెతో అనగా కన్యతో కావచ్చు ఎవరితోనే కూడా గడిపితే అది జారత్వం అని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. దేవుడు అసహించుకునే క్రియలలో జారత్వం అనేది ఎంతగానో ముందు వరుసలో కనబడుతూ ఉంటదండి. కాబట్టి యవ్వన బిడ్డలు గాని యవ్వని యొక్క కన్యకలు గాని ఏ విధమైనటువంటి జారత్వములో పడకుండా ఎంతగానో మీ దేహాలని జాగ్రత్తగా కాపాడుకోవాలని మనందరము కూడా నేర్చుకొని ఉండి ఉన్నాం. మిమ్మల్ని భద్రము చేసుకోవాలన్న ఉద్దేశాన్ని బట్టే దేవుని యొక్క వాక్యాన్ని ఆయన యొక్క ఆత్మ ద్వారా మీ అందరితో కూడా పంచుకొని ఉన్నాను. కాబట్టి ఇది దేవునికి ఆలయమై ఉన్నది కాబట్టి ఈ దేహాన్ని ప్రతి ఒక్క బిడ్డ కూడా కాపాడుకోవలసిన వారై ఉండి ఉన్నారు. వేశ్య సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగులుతుందని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ఆ పాపము చేసిన వాడు ఎంతగానో భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతాడని మనం నేర్చుకుని ఉన్నాం. కాబట్టి ఇట్టి పాపానికి మనందరము కూడా దూరముగా ఉండాలి. అదే రీతిగా తల్లిదండ్రులు తమ యొక్క బిడ్డలకు ఇలాంటి దేవుని యొక్క వాక్యాన్ని చెబుతూ బిడ్డల్ని కాపాడుకోవలసిన బాధ్యత తల్లిదండ్రుల పైన కూడా ఉండి ఉన్నది. బిడ్డలతో ఎలా చెబుతామంటారా? చెప్పాలండి, జ్ఞాపకం చేసుకునండి. ఇలాంటి విషయాలు బిడ్డగా చెప్పకుండా సిగ్గుపడి ఉన్నట్లయితే మన బిడ్డలు తప్పుదారులకు వెళ్ళిపోతే అది మనకి బాధాకరముగా ఉంటుంది. ఈ లోకములో ఏ పాపము ఉండి ఉన్నదో ఆ పాపములో మనము గాని మన బిడ్డలు గాని పడకుండా దేవుని యొక్క వాక్యము ద్వారా ఎప్పుడు కూడా మనము కాపాడుకుంటూ ఉండాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా అందరము కూడా ఉందాం. సాతానుడు అందరినీ కూడా రకరకాలుగా పడవేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. లోకములో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపు డమ్మమని బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉండి ఉన్నది. ఎంతగానో నేత్రాశ అనేది మనం చూస్తా ఉండి ఉన్నాం.
ಎಂಬುದು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. కంటికి ఇనుపుగా కనబడడం ద్వారా దానికి ఆకర్షితులమైపోయి వెళ్ళిపోయి ఆ పాపములో పడిపోతున్న వారిగా ఉండి ఉన్నారు. ಚೆನ್ನಾಗಿ ಕಾಣಿಸುವುದರಿಂದ ನಾವು ಆಕರ್ಷಿತರಾಗಿ ಬಿದ್ದು ಹೋಗುತ್ತೇವೆ. పరిశుద్ధమైన గ్రంథం ఏమని చెప్తుందంటే, ఒక స్త్రీని ఎవడైనా మోహపు చూపుతో చూస్తే అప్పుడే వ్యభిచారము చేసిన వాడని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ಬೈಬಲಲ್ಲಿ ಹೇಳಿದೆ, ಯಾರಾದರೂ ಒಂದು ಸ್ತ್ರೀಯನ್ನು ಮೋಹದಿಂದ ನೋಡುವುದಾದ್ರೆ ಆಗಲೇ ವ್ಯಭಿಚಾರ. మనము దారిలో వెళుతున్నప్పుడు ఎవరైనా కూడా ఒక అందమైన అమ్మాయి కనబడింది అనుకోండి, ನಾವು ದಾರಿಯಲ್ಲಿ ಹೋಗಬೇಕಾದ್ರೆ ಒಂದು ಸುಂದರವಾಗಿರುವ అబ్బా చాలా అందముగా ఉంది, కాసేపు ఆమె వెనకాల వెళ్దామని వెళ్ళావనుకోండి, ಅವರು ಚೆನ್ನಾಗಿದ್ದಾರೆ, ನಾವು ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಹಿಂದೆ ಹೋಗಿ లోతైన గొయ్యలో పడిపోతావంట. ಆಳವಾಗಿರುವ ಹಳ್ಳದಲ್ಲಿ ಬಿದ್ದು లోతైన గొయ్యి అంటే అయ్యా రోడ్ల మీద గుంటలు లేవు కదా, బాగా వేస్తారు కదా అంటున్నారా? ఆ గొయ్యి గురించి నేను మాట్లాడటం లేదు. ಆಳವಾಗಿರುವ ಹಳ್ಳದಲ್ಲಿ ನೀನು పాపమనే గోతిలో నువ్వు పడతావు, నశించిపోతావు. ಪಾಪ ಎಂಬುವ ಹಳ್ಳದಲ್ಲಿ ಬಿದ್ದು ಹೋಗುತ್ತೀಯಾ. కాబట్టి మీ కన్ను మిమ్మల్ని మోసము చేయకుండా జాగ్రత్త పరుచుకోవాలి. ನಿಮ್ಮ ಕಣ್ಣು ನಿಮ್ಮನ್ನು ಮೋಸ ಮಾಡದಿರ. మీ దేహమునకు దీపము కన్నే గనుక ఈ కన్ను చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలని దేవుడు చెబుతున్నాడు. ನಿನ್ನ ದೇಹಕ್ಕೆ ದೀಪವು ಕಣ್ಣೇ, ಅದನ್ನು ಜಾಗ್ರತೆ. ఒకవేళ ఈ కన్ను నిన్ను అభ్యంతర పరుస్తుంటే అవసరమైతే పీకి వేయమని కూడా దేవుడు చెప్పి ఉండి ఉన్నాడు. ಕಣ್ಣು ನಿನ್ನನ್ನು ಅಭ್ಯಂತರ ಪಡಿಸಿದ್ರೆ ಅದನ್ನು ಕಿತ್ತು పీకి వేయమంటే ఎంతగానో చాకు తీసుకుని పొడి చేసుకుని తీసేసుకోమన్నా కాదుగండి. ಕಿತ್ತು ಹಾಕು ಅಂದ್ರೆ ನಾವು ಕತ್ತಿಯಿಂದ ಅದನ್ನು ಕಿತ್ತು ಹಾಕುವುದಲ್ಲ. అలాంటి ఆలోచన విధానం నుంచి బయటికి రావాలని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಯೋಚನೆ ವಿಧಾನದಿಂದ ನಾವು ಹೊರಬರ. ఈ రకముగా దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో పెట్టుకుంటే ఈ వాక్యము మనల్ని ఆ యొక్క జారత్వములో గాని, వ్యభిచారములో గాని, మిగతా ఏ పాపములో కూడా పడకుండా మనల్ని కాపాడుతూ ఉండి ఉన్నది. ಈ ವಾಕ್ಯ ನಮ್ಮಲ್ಲಿ ನಾವು ಇಟ್ಟುಕೊಳ್ಳುವುದಾದ್ರೆ ಯಾವ ಜಾರತ್ವದಲ್ಲಿ, ವ್ಯಭಿಚಾರದಲ್ಲಿ ಬೀಳದಿರ. ఆది కాండములో మనము చూచి ఉండి ఉన్నప్పుడు ఒక వ్యక్తిని దేవుని యొక్క మాట పాపములో పడకుండా కాపాడినట్లే మనము చూచి ఉన్నాం. ಆದಿಕಾಂಡದಲ್ಲಿ ಒಂದು ವ್ಯಕ್ತಿಯನ್ನು ದೇವರ ಮಾತು ಪಾಪದಲ್ಲಿ ಬೀಳದಿರ. అతడు ఒక గొప్ప రాజుగా ఉన్నవాడిగా ఉన్నాడు. ಅವರು ಒಂದು ದೊಡ್ಡ ಅರಸನಾಗಿ, ఆ రాజు పాపము చేయకుండా దేవుని యొక్క వాక్యము అడ్డగించి ఉండి ఉన్నది. ಆ ಅರಸನು ಪಾಪ ಮಾಡದಿರ ದೇವರ ವಾಕ್ಯ. ఆ రోజు ఆ వ్యక్తిని అడ్డగించినటువంటి వాక్యము ఈ రోజు నీ యొద్ద కూడా వచ్చి నిన్ను పాపము చేయకుండా ఈ వాక్యమే కాపాడుతూ ఉండి ఉన్నది. ಅವತ್ತು ಅದನ್ನು ಅಡ್ಡಗಿಸಿದ ಆ ವಾಕ್ಯವು ಇವತ್ತು ನಿನ್ನನ್ನು ಕೂಡ ఈ వాక్యము దేవుని యొక్క భయాన్ని నీలో పుట్టిస్తూ ఉండి ఉన్నది. ವಾಕ್ಯವು ದೇವರ ಭಯವನ್ನು ఈ వాక్య భయాన్ని నువ్వు కలిగి ఉన్నావా, ఎన్నటికి కూడా నీవు పాపము చేయవు. ಈ ವಾಕ್ಯ ಭಯವು ನಿನ್ನಲ್ಲಿದೆಯಾ, ಯಾವತ್ತೂ ನೀನು. బైబిల్ ఏమని చెప్తుందంటే, దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చెయ్యడు, చెయ్యజాలడని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ದೇವರ ಮೂಲಕ ಹುಟ್ಟಿದವನು ಪಾಪ ಮಾಡುವುದಿಲ್ಲ ಅಂತ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ఏంటండి? దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చెయ్యడు, చెయ్యజాలడని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ದೇವರ ಮೂಲಕ ಹುಟ್ಟಿದವನು ಪಾಪ ಮಾಡಲು ಮಾಡುವುದಿಲ್ಲ. ఈ రోజు మనందరము కూడా యేసు క్రీస్తు ద్వారా జన్మించిన వారము కాబట్టి ఈ మాటని మన హృదయంలో భద్రము చేసుకునే వారముగా ఉండాలి. ಇವತ್ತೆಲ್ಲರೂ ನಾವು ಯೇಸು ಕ್ರಿಸ್ತರಲ್ಲಿ ಜನಿಸಿದ್ದೀರಿ, ಈ ಮಾತನ್ನು ನಾವು ನೆನಪಿಟ್ಟುಕೊಳ್ಳಬೇಕು. నా దేవుడు నా గురించి చెప్పి ఉన్నాడు, పాపము చెయ్యడు, చెయ్యజాలడని చెప్పిన వాడిగా ఉండి ఉన్నాడు. ದೇವರು ನನ್ನ ಬಗ್ಗೆ ಹೇಳಿದ್ದಾರೆ, ಪಾಪ ಮಾಡಲು ಮಾಡುವುದಿಲ್ಲ. కాబట్టి మరి ఎన్నడూ కూడా నేను పాపము చేయకుండా పరిశుద్ధముగా జీవించాలని మనము మనతో మన ప్రాణముతో చెప్పుకుంటూ చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి. ನಾನು ಪಾಪ ಮಾಡುವುದಿಲ್ಲ, ಪರಿಶುದ್ಧನಾಗಿರುತ್ತೀನಿ ಅಂತ ನಮಗೆ ನಾವು ಹೇಳಿಕೊಳ್ಳಬೇಕು. ఎంతగానో వివాహమును గురించి ఒక సిరీస్ మనందరం కూడా నేర్చుకోబోతూ ఉండి ఉన్నాం. ಈ ವಿವಾಹದ ಬಗ್ಗೆ ಒಂದು ಸೀರೀಸ್ ಅನ್ನು ನಾವು ನೋಡುತ್ತೀವಿ. గడిచిన వారమే 3 విషయాల గురించి ధ్యానం చేసుకుందామని మీతో చెప్పి ఉండి ఉన్నాను. ಕಳೆದ ವಾರದಲ್ಲಿ 3 ವಿಷಯ ನಾವು ಧ್ಯಾನಿಸೋಣ. 3 వివాహాల గురించి మాట్లాడుతూ ఉండి ఉన్నాను. 3 వివాಹದ ಬಗ್ಗೆ ಹೇಳಿ. మొట్టమొదటి వివాహము దేవుని చేతుల మీదుగా జరిగిన వివాహమని నేర్చుకొని ఉన్నాము. ಮೊದಲನೇ ವಿವಾಹ ದೇವರ ಕೈಯಿಂದ ಆದ ವಿವಾಹ. దేవుడు ఎంతగానో ఆదాము గారిని, అవ్వ గారిని జతపరిచిన వివాహము గురించి మనము నేర్చుకొని ఉన్నాము. ದೇವರು ಆದಾಮು ಹವ್ವಳನ್ನು ಒಂದು ಸೇರಿಸಿದ ವಿವಾಹವನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. దేవుడు వారిద్దరిని కూడా జతపరిచిన తర్వాత వారిద్దరిని కూడా దగ్గరకు తీసుకుని, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి, దేవుడు ఆ భార్యాభర్తలు ఇద్దరిని కూడా ఆశీర్వదించినట్లు మనందరము కూడా చూచి ఉన్నాము. ದೇವರು ಆದಾಮು ಹವ್ವಳನ್ನು ಒಂದು ಸೇರಿಸಿದಾಗ ನೀವು ಫಲಿಸಿ, ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದಿ, ವಿಸ್ತರಿಸಿ, ಭೂಮಿಯನ್ನು ತುಂಬಿಸಿ ಅಂತ ಹೇಳುತ್ತಾರೆ. దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదపు వచనాన్ని వాళ్ళు పొందుకుని ఎంతో కాలము ఆ యొక్క ఆశీర్వాద ఫలాన్ని కొంతవరకు అనుభవించిన వారిగానే ఉండి ఉన్నారు. ದೇವರು ಕೊಟ್ಟಿದ
ಆಶೀರ್ವಾದವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಸ್ವಲ್ಪ ಕಾಲ ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದುತ್ತಾರೆ. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మాటను దాటి వెళ్ళి వాళ్ళు పాపము చేసిన వారిగా ఉండి ఉన్నారో దాని తర్వాత ఆ భార్యాభర్తల యొక్క జీవితంలోనికి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చి వారు శ్రమ పడవలసిన పరిస్థితి వచ్చింది, చెమట కార్చవలసిన పరిస్థితి వచ్చింది, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న వారిగా ఉండి ఉన్నారు. ಯಾವಾಗ ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ಅವರು ವಿರೋಧವಾಗಿ ಹೋಗುತ್ತಾರೋ ಶ್ರಮೆಗಳು, ಸಂಕಟಗಳು ಅವರ ಜೀವನದಲ್ಲಿ ಬರುತ್ತದೆ. అంత మాత్రమే కాదు కానీ దేవుని యొక్క ఆశీర్వాదపు తోటను బట్టి ఏదైనా తోటలోంచి వారు తరిమి వేయబడిన వారిగా కూడా ఉన్నట్లు మనము చూచి ఉండి ఉన్నాము. ದೇವರು ಆಶೀರ್ವದಿಸಿದ ಏದೇನು ವನದಿಂದ ಕೂಡ ಅವರನ್ನು ಹೊರಗೆ ಹಾಕುತ್ತಾರೆ. దేవుడు ఎంతగానో ఒక వ్యక్తిని జతపరిచిన తర్వాత, అనగా స్త్రీ పురుషుల్ని జతపరిచిన తర్వాత తప్పకుండా వారిని ఆశీర్వదించి వాడిగా ఉన్నాడని మనం నేర్చుకుని ఉన్నాము. ದೇವರು ಸ್ತ್ರೀ ಪುರುಷರನ್ನು ಒಂದು ಸೇರಿಸಿದಾಗ ಅವರನ್ನು ಆಶೀರ್ವದಿಸುತ್ತಾರೆ. అయితే అట్టి ఆశీర్వాదము ఎప్పటి వరకు ఉంటదంటే ఆ భార్యాభర్తలు ఏ విధమైన పాపము చేయకుండా తమ దేహాల్ని కాపాడుకుంటూ దేవుని యొక్క మాట ప్రకారము జీవించినంత వరకే ఆ ఆశీర్వాదాలు ఉంటాయని మనం నేర్చుకుని ఉన్నాము. ಆ ಆಶೀರ್ವಾದ ಯಾವಾಗ ತನಕ ಇರುತ್ತೆ ಅಂದ್ರೆ ಆ ಗಂಡ ಹೆಂಡತಿ ಇಬ್ಬರು